Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అనెను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రాలు ప్రభువా, మహిమ గల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. మా మంచి కాపరి, ప్రాణ కాపరి, గొర్రెల గొప్ప కాపరి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలైన మేము నిన్ను స్తుతిస్తూ కీర్తిస్తూ చప్పట్లు కొట్టుచు వాయిద్యాలు వాయించుచు కంఠ స్వరాల ద్వారా నీకు మహిమను తీసుకొని వచ్చి ఉన్నారు. అయ్యా, అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. నీ స్వరము వినటానికి, నీ మధురాతి మధురమైన స్వరాన్ని వినటానికి మేము ఇష్టపడుచున్నాము ప్రభువా. మా హృదయాలు సిద్ధపరుచుకొని ఉండగా ప్రభువా, మీరే మీ వాక్యమనే విత్తనములను మా హృదయాలలో వెయ్యమని అడుగుచున్నాము. మీరే మాతో మాట్లాడమని అడుగుచున్నాము. ఈ గడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. వాక్యములో మా స్థానం ఏమై ఉన్నదో చూడగలిగే కన్నులు ఇవ్వండి ప్రభువా. శబ్ద యంత్రం ద్వారా వింటున్న బిడ్డలు, అదే విధముగా కూడి వచ్చిన బిడ్డలు, ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడమని అడుగుచున్నాం. నీ కృప తోడుగా ఉంచమని, మీరే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని, మహిమ ఘనత
ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. అందరూ కూర్చున్నట్లయితే సరే, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. మరి ప్రకటన గ్రంథం ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం. ప్రకటన గ్రంథం అంటే ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఈ ప్రత్యక్షత గ్రంథంలో దేవుడు ఈ 2000 సంవత్సరాల కాలంలో ఏ విధముగా వ్యవహరిస్తున్నాడో ఈ విషయాలన్నీ కూడా ఈ ప్రకటన గ్రంథములోనే ఉన్నాయి. అపవాది ఏ విధముగా సంఘం మీద దాడి చేస్తుందో, ఏ విధముగా ప్రజలని ఆ యొక్క సంఘములో ఉన్న ప్రజల మీద దాడి చేసి దేవుడు ప్రత్యక్షత నుండి వారిని దూరపరుస్తుందో ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథములోనే ఉన్నాయి. మరి మీరు చూచినట్లయితే అపవాది ఎక్కువగా అసహించుకునే పుస్తకాలు 2 ఉన్నాయి. వాటిలో ఒక పుస్తకము ఆది కాండం. ఆది కాండములో వాడు పుట్టుక గురించి ఉన్నది. ఇంకొక పుస్తకము ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథములో వాడి యొక్క అంతము గురించి, వాడి యొక్క తీర్పును గురించి, వాడి మీదకి రాబోతున్న తీర్పును గురించి, అపవాది యొక్క అంతము గురించి ప్రకటన గ్రంథం తెలియజెప్తుంది. అందుకే ఇది ఈ గ్రంథం మీద వాడు ఎక్కువగా దాడి చేస్తా ఉంటాడు. ఏ గ్రంథాలు? ఆది కాండం మీద దాడి చేస్తాడు. అదే విధముగా ప్రకటన గ్రంథం మీద కూడా వాడు ఎక్కువగా దాడి చేస్తా ఉంటాడు. అయితే మీరు జాగ్రత్తగా చూచినట్లయితే ఈ ప్రకటన గ్రంథాన్ని యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం అని కూడా అంటారు. ప్రైజ్ లార్డ్. అసలు దీనికి ఉన్న పేరే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథం. దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే మీరు చూచినట్లయితే ఈ ప్రకటన గ్రంథంలో మీకు మరి ఆయన యొక్క ప్రణాళిక అంతయు దానిలోనే దాచబడినది. ప్రైజ్ లార్డ్. మీకు ఆ ప్రకటన గ్రంథంలో 7 సంఘకాలాలు కనపడతాయి, 7 ముద్రలు కనపడతాయి, 7 బూరలు కనపడతాయి, 7 పాత్రలు కనపడతాయి, 7 దూతలు కనపడతారు, 7 ఆత్మలు కనపడతాయి. ఇవన్నీ కూడా 7 మీద వచ్చే సంఖ్యలు అయి ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఈ ప్రకటన గ్రంథము చాలా ఇంపార్టెంట్ అయిన పుస్తకం. ఎవరైతే ఎత్తబాటులోకి వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి ఎరగవలసిన పుస్తకమే ప్రకటన గ్రంథం. హల్లెలూయా. ఎందుకంటే మీరు చూస్తే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో వధువు ఎత్తబడుతుంది. ప్రైజ్ లార్డ్. 19వ అధ్యాయములో తిరిగి మరలా ఆమె భూమి మీదకి తిరిగి వస్తుంది. 4వ అధ్యాయములో ఎత్తబడిన వధువు అంటే సంఘము, దేవుని బిడ్డలు, గొర్రెపిల్ల భార్య. 4వ అధ్యాయంలో ఎత్తబడిన ఈమె ఎప్పుడు వస్తుంది తిరిగి అంటే 19వ అధ్యాయంలో తిరిగి వస్తుంది. మీరు చూచినట్లయితే 4వ అధ్యాయానికి ముందున్న అధ్యాయాలేంటి? 1 నుండి 3 అధ్యాయాలు. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం. ఈ 1 నుండి 3 అధ్యాయాల్లో ఏం జరుగుతున్నాయి? 7 సంఘ కాలాలనే ఉన్నాయి. దేవుడు
మరి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మనుష్య కుమారుడిగా యూదుల దగ్గరికి వచ్చారు. యూదులు ఏం చేశారు? ఆయన్ని త్రోసేశారు. ఆ తర్వాత ఆయన ఎటువైపు తిరిగాడు? అన్యజనుల వైపుకు తిరిగాడు. ఈ 2000 సంవత్సరాలలో దేవుడు అన్యజనులతోనే వ్యవహరిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ ప్రణాళిక అంతా కూడా నీకు 1వ అధ్యాయము నుండి 3వ అధ్యాయము వరకు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 3 అధ్యాయాల్లో దాచబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అపవాది ఏ విధముగా సంఘంలోకి జ్వరబడతాడో, వాడు ఏ విధముగా ప్రజలని దేవుడి యొక్క పలుకబడిన మాట నుండి తప్పింపజేస్తాడో ఆ విషయాలు కూడా ఈ అధ్యాయాల్లోనే ఉన్నాయి. హల్లెలూయా. మరి ఎత్తబడే వధువు దేవుడి స్వరాన్ని ఏ విధముగా పట్టుకుంటుందో 7 ఉరుములు గూర్చిన ప్రత్యక్షత కూడా ఈమె పట్టుకునేది కూడా ఈ అధ్యాయాల్లోనే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మీరు చూడండి, ఇక్కడ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో మొట్టమొదటే ఏమంటున్నాడంటే, ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే స్టార్టింగే అంటున్నాడు. ఈ సంగతులు అంటే ఏ సంగతులు? ఈ సంగతులు అంటే ఏ సంగతులు అంటే ఇప్పటిదాకా 1వ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, 3వ అధ్యాయంలో సంగతులు. ప్రైజ్ ది లార్డ్. అంటే మీరు చూస్తే అక్కడ ఈ 3 అధ్యాయాలు ఏమై ఉన్నాయి? 7 సంఘ కాలములు. 2000 సంవత్సరాల యొక్క కాల వ్యవధిలో దేవుడు ఏ విధముగా సంఘములో పనిచేస్తున్నాడో ఆ కార్యాలన్నీ ఈ యొక్క ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాల్లో దాచబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ సంగతులు అంటే ఈ యొక్క 7 సంఘ కాలాల్లో ఉన్న సంగతులు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అంటే యోహాను ఆత్మవశుడై ఏమి చూపిస్తున్నాడయా అంటే, మరి ఆయన మరి ఎత్తబాటు గురించి చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎత్తబాటు గురించి ఎత్తబాటుకి మరి ఆయన అక్కడికి కొనిపోతున్నాడు. ఎత్తబాటు దినం దగ్గరికి యోహాను కొనిపోతున్నాడు. మీరు చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకుందాం. మీరు గనక తిరిగినట్లయితే 52వ పేర, ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు? 4వ అధ్యాయంలో ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు. హల్లెలూయా. మరి పోయిన వారం ఈ తలుపు గురించి మాట్లాడుకున్నాం. మీకు కావాలంటే టెలిగ్రామ్ యాప్లో ఈ వర్తమానం ఉంది, పెట్టాము, మీరు చూడొచ్చు. ప్రజల పోయిన వారమే మనము ఈ తలుపేంటి, పరలోకంలో తెరవబడిన తలుపేంటి, దాని మీద వర్తమానము ధ్యానం చేశాం. ఎంతమందికి గుర్తున్నది? ప్రైజ్ ది లార్డ్. మరి పరలోకమందు ఒక తలుపు తెరవబడినది. ఎప్పుడు? ఈ సంగతులు జరిగిన తర్వాత. హల్లెలూయా. అంటే 7 సంఘ కాలాలన్నీ కూడా ముగించబడిన తర్వాత పరలోకంలో ఒక తలుపు తెరవబడుతుంది. ఆ తలుపు భూమి మీద కూడా ఉన్నప్పుడు మీరు చూస్తే ఫిలదెల్ఫియా సంఘకాలము నుండి లవోదికీయ సంఘకాలంలోకి వెళ్లే ముందుగా అక్కడ కూడా ఒక తలుపు ఉంది. ఆ తలుపు ఏదో కాదు, పరిశుద్ధాత్మ ఉన్నది. ఆత్మ లేనివాడు నవాడు కాడు. ద్వారము ఆయనే, తలుపు ఆయనే. నేనే గొర్రెల దొడ్డికి పోవు ద్వారమును నేనేనన్నాడు యోహాను సువార్త 10లో.
యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల పోవు ద్వారం ఎవరు? ఆ తలుపు ఎవరు? ఆ దొడ్డికి ద్వారం ఎవరంటే ఆయనే. ప్రజల మరి అది పరలోకంలో తెరవబడిన తలుపేమిటో, ఈ భూమి మీద సంఘ కాలాలలో తెరవబడిన తలుపేమిటో పోయిన వారం మనం మాట్లాడుకున్నాం. ఈ వారం తలుపు గురించి కాదు, నెక్స్ట్ ఇంకోటి ఉంది, చూద్దాం. ఏమంటున్నాడమ్మా? మరియు చూసారా అండి, నేను మొదట వినిన స్వరం భూరధ్వని వలె. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం? స్వరాన్ని చూడబోతున్నాం. నేను మొదట వినిన స్వరం. ప్రజల పోయిన వారం మనం తలుపు గురించి ధ్యానం చేసుకున్నాం. ఈ వారం మనం స్వరము గురించి ధ్యానం చేసుకోబోతున్నాం. రేపు వారము ఇక్కడికి ఎక్కి రమ్ము హల్లెలూయా అనే దాని గురించి రేపు వారం మనం ధ్యానం చూడబోతాం. హల్లెలూయా. ఇక్కడ మీరు ఈ వాక్యములో ఉన్న పదాలు మీరు పట్టుకోవాలి. ఈ సంగతులు జరిగిన తర్వాత, ఏ సంగతులు అవి? 7 సంఘకాలాలు. నేను చూడగా అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఆ తలుపేదో మనము చూసాం. తర్వాత మరియు నేను మొదట వినిన స్వరం. ఎప్పుడు విన్నాడీనా? పట్టుకుంటున్నారా? ఈయన ఎప్పుడు విన్నాడండి? మొదట వినిన స్వరం. ఎవరు? యోహాను. ఎక్కడ విన్నాడు? భూమి మీద. ఎక్కడ? 7 దీప స్తంభముల మధ్యలో ఆ స్వరాన్ని విన్నాడు. అదే స్వరం మరలా పరలోకంలో వినబడుతుంది. భూమి మీద ఏ స్వరం అయితే విన్నాడో ఆ స్వరమే పరలోకంలో కూడా వినబడుతుంది. నేను మొదట వినిన స్వరం భూరధ్వని వలె, అంటే స్వరమే భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. హల్లెలూయా. ఇప్పుడు మీరు ఈ పాయింట్ దగ్గరే నిలబడాలి. దీని మీదే మనం ఎక్కువ సమయం తీసుకోము, ఒక 40 నిమిషాలు హల్లెలూయా, లేక 30 గంట. జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ఇష్టపడుతున్నాను. చాలా అద్భుతమైన వర్తమానం. నువ్వు ఎత్తబాటులోకి వెళ్ళాలంటే ఆ స్వరం నీలో ఉండాలి. ఆ భూరధ్వని నీలో లేకపోతే నువ్వు ఎత్తబాటులోకి వెళ్ళలేవు. హల్లెలూయా. ఎంతమంది ఎత్తబాటులోకి వెళ్ళాలని ఇష్టపడుతున్నారు? ఎంతమంది ఎత్తబాటును ప్రేమిస్తున్నారు? నిజంగా మీరు ఎత్తబాటులోకి వెళ్ళాలంటే ఆ భూరధ్వని మీలో ఉండాలి. విమానము పైకి గాల్లోకి ఎగురుతుందంటే ఆ ఎగిరే శక్తి విమానము లోపల ఉన్నది. అవునా కదా? విమానము లోపల ఏమున్నది? ఆ గాలిలోకి వెళ్ళే శక్తి, ఎగిరే శక్తి విమానము లోపలే ఉన్నది. అది ప్రైజ్ ది లార్డ్. ఒక కారు ఎగిరిద్దా? బస్సు ఎగిరిద్దా? ఆటో ఎగిరిద్దా? బైక్ ఎగిరిద్దా? ఈ ఎందుకు ఎగరలేవు? విమానమే ఎందుకు గాల్లోకి వెళ్తా ఉన్నది? హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా మీరు? విమానము పైకి వెళ్తా ఉన్నదంటే ఆ పైకి తీసుకెళ్లే శక్తి ఏదో దీనిలో ఉంది. అలాగే మనము ఎత్తబాటులోకి వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళడానికి కావలసిన పదార్థం అనేది ఏదో ఈ శరీరంలో ఉంటే అప్పుడు ఆ శరీరం లేపబడుతుంది. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. లాజరు చనిపోయాడు. ఎవరు? యేసుక్రీస్తు దినాలలో లాజరు చనిపోయాడు. యేసుక్రీస్తుకి కబురు పెట్టారు. కబురు పెట్టిన యేసుక్రీస్తు లాజరు వ్యాధిగ్రస్తుడుగా ఉన్నాడయ్యా,
అతన్ని నువ్వు వచ్చి స్వస్థపరచయ్యా అని వాళ్ళ పాస్టర్ అయిన యేసుక్రీస్తుకి కబురు పెట్టారు. మార్తా మరియాలు కబురు పెట్టినప్పుడు యేసుక్రీస్తు రాలేదు. అలాగే ముందుకు వెళతా ఉన్నాడు. ఇక లాజర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత లాజర్ని తీసుకెళ్లిపోయి భూస్థాపితం చేశారు. చనిపోయినా రాలేదు, ఎమ్మటే భూస్థాపితం చేశారు. ఆ రోజు గడిచింది, మరుసటి రోజు గడిచింది, మరలా ఇంకొక రోజు గడిచింది. ఎన్నో రోజులు లాజర్ తిరిగి మరలా వచ్చాడంటే 4వ రోజున లాజరు యేసుక్రీస్తు తిరిగి గ్రామానికి వచ్చాడు. ఎన్నో దినం వచ్చాడండి? లాజర్ చనిపోయిన 4వ రోజు. అప్పటికి లాజర్కి చనిపోయి ఎన్ని దినాలైంది? 4 దినాలైంది. 4వ దినాన అక్కడికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? ఏ శరీరమైనా కానీ 72 గంటల్లో ఏమవుతుంది? కుళ్ళిపోతుంది, పురుగులు పడుతుంది, కుళ్ళిపోతుంది. ఇప్పుడు 72 గంటలంటే ఎన్ని రోజులు? 3 రోజులు. 72 గంటలంటే మరి యేసు వచ్చింది ఎన్నో రోజున? 4వ రోజున. అంటే లాజర్ శరీరం ఏమైంది? ఇక్కడ పురుగులు పట్టినాయి, కుళ్ళిపోయింది, వాసన వస్తుంది, దుర్వాసన వస్తా ఉన్నది. 4 రోజులు అప్పటికే అయిపోయినాయి. 4వ రోజున వచ్చాడు. 3 రోజులు అయిపోయినాయి, 4వ రోజున వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి యేసు లాజరు బయటికి రా అని పలికాడు. హల్లెలూయా. లాజరు మృతుల్లో నుండి లేచి వచ్చాడా లేదా? ఎలా లేచి వచ్చాడంట? హల్లెలూయా. లాజర్ను లేపిన ఆత్మ మీలో కూడా ఉన్నట్లయితే మీ శరీరాలను కూడా అది లేపుతుంది. చావుకు లోనైన మీ శరీరాలను కూడా అది లేపుతుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? లాజరు మరి యేసు యొక్క ఆత్మను కలిగి ఉన్నాడు. కరుడు అని పిలుస్తా ఉన్నది, అలని పిలుస్తా ఉన్నది. హల్లెలూయా. మనము కూడా అదే ఆత్మ చేత నింపబడి ఉన్నట్లయితే మనము కూడా ఎత్తబాటులోకి వెళ్తాము. హల్లెలూయా. కొంచెం ముందుకు చూద్దామా మనం? ఇక్కడ చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. 52వ పేర. మంచిది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మొదటి పుస్తకం. ఆల్రైట్, ఇవన్నీ నేను అది తెనాలి సంఘంలోనే చెప్పేసినట్టున్నా. మరి మీరు విన్నారో లేదో కానీ దేవుడు కృపను బట్టి చేబ్రోలు సంఘంలో కూడా చెప్పడం జరుగుతుంది. హల్లెలూయా. మరి మీరు ఈ విషయాలు పట్టుకోవాలి. ఎందుకంటే ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోవాలని ప్రభు పేరట కోరుతున్నా. మంచిది. అదే స్వరం. ఏంటండి? అదే స్వరం. ప్రకటన 2:1 లేక ప్రకటన 1:10. ఇక్కడ ఏమన్నాడో చూసారండి? ప్రకటన 1:10 నుండి 13 దాకా. ఇప్పుడు మీరందరూ తీయండి. అది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 10 నుండి తీయండి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం చూస్తున్నాడు? ప్రభువు దినమందు ఆత్మవశుడనయ్యుండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్వర్ణ, పెర్గమ, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లౌదీకియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. అంటే 7 సంఘ కాలాలను కూడా దాటుకొని ముందుకెళ్ళిపోయాడు యోహాను. ఆత్మవశుడై 7 సంఘ కాలాలను కూడా దాటుకొని ముందుకెళ్ళిపోయాడు యోహాను. ఎక్కడికి వెళ్ళాడంటున్నావు? ప్రభువు దినములోకి వెళ్ళాడు.
ప్రైజ్ ది లార్డ్. 7 సంఘకాలాలన్నీ దాటుకొని ముందుకెళ్ళి ప్రభు దినంలోకి వెళ్ళి ఆయన చూస్తున్నాడు. ఆయన అక్కడికి కొనిపోబడి చూస్తున్నప్పుడు ఈ 7 సంఘ కాలాలలో ఒక స్వరము మాట్లాడటం వింటున్నాడు. అదే 12వ వచనం చూడండి. 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని, ఇది వినగా. ఇప్పుడు ప్రభు దినం దగ్గరికి వచ్చేదలికే ముందు ఎన్ని సంఘకాలాలు ఉన్నాయి? 7 సంఘకాలాలు ఉన్నాయి. అవునా? పట్టుకుంటున్నారా? మీరు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? యోహాను ఎక్కడికి వచ్చాడు? 10వ వచనంలో ఉంది, ప్రభువు దినమందు. అంటే ప్రభువు దినానికి ఇతడు కొనిపోబడ్డాడు. ఆత్మవశుడై ఉండగా, అంటే ఆత్మవశుడై ప్రభు దినంలోకి కొనిపోబడ్డాడు. ఇప్పుడు ప్రభు దినంలోకి కొనిపోబడిన తర్వాత ఈయన గొప్ప స్వరము, బూరధ్వని వంటి గొప్ప స్వరాన్ని వింటున్నాడు. హల్లెలూయా. అది గొప్ప స్వరమేనా? అది 7 సంఘకాలాల్లో ఉన్న స్వరమేనా? అది ఆయన స్వరమేనా? హల్లెలూయా. బూరధ్వనిలాగా వినబడుతుంది. అది ఎఫెస్ కాలంలో స్వరం ఉంది, స్వర్ణ కాలంలో స్వరం ఉంది, పెర్గమా కాలంలో స్వరం ఉంది, తుయతైరా కాలంలో స్వరం ఉంది. ఉన్నదా? సార్దీస్ కాలంలో స్వరం ఉంది, ఫిలదెల్ఫియా కాలంలో స్వరం ఉంది, లవదేకియా కాలంలో కూడా దేవుని యొక్క స్వరము ఉన్నది. ప్రతి కాలంలో కూడా దేవుడి స్వరము వినబడతానే ఉన్నది. దేవుడి స్వరము లేని కాలము ఒకటి కూడా లేదు. హల్లెలూయా. ఎందుకంటే 7 సంఘ కాలాలలో ఆయన స్వరం ఉంది. హల్లెలూయా. ఏమంటున్నాడో చూడండి. బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాయమంటున్నాడు. ఈయన ఆజ్ఞను పొందుతున్నాడు. ఎటువంటి ఆజ్ఞ యోహానికి ఇవ్వబడింది? ఏదైతే చూస్తావో, హల్లెలూయా, ఏదైతే నీవు చూపబడుతుందో నీవు చూస్తున్నది పుస్తకంలో వ్రాయ్. ఎఫెస్, స్మర్ణ, పెర్గమ, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా. ఇదేనండి ప్రణాళిక. మొదటి 3 అధ్యాయాలు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఈ 7 సంఘ కాలాలే ఉన్నాయి. ఈ 7 సంఘ కాలాలలో దేవుడు ఎలా పనిచేస్తున్నాడో, దేవుడు ఆత్మ ఏ విధముగా ఆ యొక్క ప్రజలలో సంచరిస్తా ఉన్నదో, ఏ విధముగా వర్తమానికుడిని దేవుడు ఎన్నుకొని ఆ వర్తమానికుడి ద్వారా కదిలాడుతున్నాడో, అపవాది ఏ విధముగా సంఘం మీదకి జ్వరబడి, సంఘంలో జ్వరబడి ఏ విధముగా దానికి వ్యతిరేకంగా దాడి చేస్తున్నాడో, ఈ విషయాలన్నీ కూడా నీకు ఈ 3 అధ్యాయాలలో కనబడతాయి. మీకు తెలుసా? క్రీస్తు వాక్యమై ఉన్నాడు. క్రీస్తు విరోధి వాక్యానికి విరోధై ఉన్నాడు. యేసుక్రీస్తు వాక్యమైతే అపవాది వాక్యానికి వ్యతిరేకం. అవునా? వాక్యం మీద వాడి దాడి. అపవాది దాడి దేని మీద? వాక్యం మీద వాడు దాడి చేస్తున్నాడు. హల్లెలూయా. అందుకే వాడు క్రీస్తు విరోధి పేరుతో, తర్వాత అబద్ధ ప్రవక్త పేరుతో, ఆ తర్వాత వాడు మృగముగా వాడు 3 దశలు. అవి పట్టుకుంటున్నారా అండి? అపవాది యొక్క 3 దశలు మీరు పట్టుకుంటున్నారా? మొట్టమొదటగా వాడు క్రీస్తు విరోధిగా, తర్వాత అబద్ధ ప్రవక్తగా, ఆ తర్వాత వాడు మృగమవుతున్నాడు. పట్టుకుంటున్నారా?
ఈ విషయాలన్నీ జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ 7 సంఘ కాలములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరము ఏమిటో అని చూడ తిరిగి తిని. హల్లెలూయా. అంటే ఒక స్వరము యోహానుతో మాట్లాడతా ఉన్నది. యోహాను ఎక్కడికి కొనిపోబడ్డాడు? ప్రభువు దినానికి కొనిపోబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పటికి ప్రభు దినమునికి కొనిపోబడినప్పుడు 7 సంఘ కాలాలన్నీ కూడా దాటుకొని ప్రభు దినానికి వెళ్ళాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఒక స్వరము ఆయనతో వినబడుతుంది. నాతో మాట్లాడుచున్న స్వరము ఏమిటోనని చూడ తిరిగి తిని, తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుణ్ణి పోలిన. ప్రైజ్ ది లార్డ్. ఎవరి మనుష్య కుమారుడు? హల్లెలూయా. 7 సువర్ణ దీప స్తంభములు. హల్లెలూయా. ఆ 7 సువర్ణ దీప స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. అవునా? అక్కడ మీరు 2:1 చదవమ్మా. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు రాయము, 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు. ఇంతకీ ఎవరు సంచరిస్తుంది? ఎవరు సంచరిస్తున్నారు? ఎక్కడ సంచరిస్తున్నాడు? ఎవరు సంచరిస్తున్నారు? ఎక్కడ సంచరిస్తున్నాడు? మీరు చూస్తే 7 దీప స్తంభముల మధ్య సంచరిస్తున్నాడు. 7 దీప స్తంభాలంటే ఏంటి? 1:20. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అనగా, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రాలు గూర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకి దూతలు, ఆ 7 దీప స్తంభములు. ఇప్పుడు 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్నాడంటే 7 సంఘ కాలాల మధ్యలో సంచరిస్తున్నాడని. 7 సంఘ కాలాల మధ్యలో సంచరిస్తున్నాడని పట్టుకుంటున్నారా? 7 దీపస్తంభాల మధ్య సంచరిస్తున్నాడన్నా, 7 సంఘ కాలాల మధ్య సంచరిస్తున్నాడన్నా ఒకటా కాదా? ఎవరా సంచరిస్తున్నాయనా? యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ వినబడుతుంది స్వరము? 7 దీపస్తంభముల్లో మధ్య. హల్లెలూయా. చూశారు కండి, 10వ వచనములో, ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం వినబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడికి రండి, 52వ పేరా దగ్గరికి వద్దాం. హల్లెలూయా. మంచిది. ఈ కాల ప్రవక్త చెప్పిన వర్తమానంలో నుండి మనం చూస్తున్నాం. ఇజ్రాయేల్ ప్రజలని ఐగుప్తు నుండి విడిపించింది ఒక ప్రవక్త. మోషే లేకపోతే వాళ్ళు ఐగుప్తు నుండి బయటకు వచ్చేవాళ్ళ? మోషేని దేవుడు పంపించి వారిని, ఇజ్రాయేల్ ప్రజలని ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చి వాగ్దాన దేశానికి తీసుకెళ్లటానికి దేవుడు యెహోషువను పంపించాడు. ఈరోజు మనలను కూడా మరి లోకము నుండి, సంఘ ఆచారాల నుండి, సిద్ధాంతాల నుండి బయటికి తీసుకొని రావటానికి మన కాలానికి ఒక ప్రవక్తను పంపించి, హల్లెలూయా, ఇప్పుడు మనం 3వ నిర్గమంలో ఉన్నాము. సహోదరుడు మనకి మొదటి నిర్గమం గురించి పాడాడు, 2వ నిర్గమం గురించి పాడాడు, 3వ నిర్గమం గురించి కూడా పాడాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎన్నో నిర్గమంలో ఉన్నాం? 3వ నిర్గమంలో ఉన్నాము. 3వ నిర్గమము ప్రజలై ఉన్నాము.
మూడో నిర్గమానికి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త యొక్క వర్తమానం క్రింద మనమందరము కూడా విడిపించబడ్డాం. మోషే యొక్క వర్తమానం కింద ఇజ్రాయేల్ ప్రజలు ఎలా విడిపించబడ్డారో, 7వ దూత ఈ కాల ప్రవక్త యొక్క వర్తమానం కింద మనము కూడా విడిపించబడ్డాము. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ మోషే పరిచర్య తర్వాత యెహోషువ పరిచర్య వస్తా ఉన్నది. యెహోషువ వారిని వాగ్దాన భూమిలోకి తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఈరోజు మనము కూడా ఎత్తబాటులోకి వెళ్ళాలి. ఆ యొక్క థియోఫనీలోకి ధరించుకోవాలి. ఈ శరీరము మట్టి శరీరాన్ని వదిలిపెట్టి మహిమ దేహంలోకి మార్చబడాలి. అంటే మహిమ దేహంలోకి వెళ్ళాలి అంటే ఒక వర్తమానం మన కాలంలో కూడా యెహోషువ తీసుకొని వచ్చి ఉన్నాడు. దాన్ని పట్టుకోవాలి. అదే 7 ఉరుముల ప్రత్యక్షత. ఆ 7 ఉరుముల గురించిన బయలుపాటు కనుక లేదనుకో, మనము వాగ్దాన దేశమైన మన యొక్క ఆ మహిమ దేహంలోనికి వెళ్ళలేం. ఆ థియోఫన్లోని మనము చేరలేం. ఆ థియోఫన్లోకి వెళ్ళాలంటే మనకేం కావాలి? మనకి ఖచ్చితముగా ప్రత్యక్షత ఉండాలి. హల్లెలూయా. మనం ఎత్తబాటులోకి వెళ్ళాలన్నా ప్రత్యక్షత ఉండాలి. వాక్యం గురించి బయలుపాటు కావాలన్నా ప్రత్యక్షత ఉండాలి. కొంచెం ముందుకు చూద్దాం. మరియు మీరు గమనించాలని నేను కోరుకుంటున్నాను, అతనితో మాట్లాడుతున్న స్వరము స్పష్టమైన బోరధ్వనిలాగా ఉండుట అతను విని ఉన్నాడు. స్పష్టమైన ధ్వనేనా? స్పష్టమైన ధ్వనేనా? ఏమైనా గందరగోళంగా ఉందా? 7వ దూత యొక్క వర్తమానం స్పష్టమైన ధ్వనేనా? కన్ఫ్యూజన్ ఏమన్నా ఉందా? కన్ఫ్యూజన్ ఏం లేదు. హల్లెలూయా. బైబిల్ ఇలా చెప్తుంది, స్పష్టము కాని ధ్వని, స్పష్టము కాని ధ్వని వచ్చినట్లయితే యుద్ధమునకు ఎవరు సిద్ధపడగలరు? స్పష్టము కాని ధ్వని అంటే ఏంటి? అస్పష్టమైన ధ్వని. అస్పష్టమైన ధ్వని అర్థమేమని అవుతుందా? మరి యుద్ధానికి ఎవరు సిద్ధపడతారు? అదే స్పష్టమైన ధ్వని అయితే అతడు యుద్ధమునకు సిద్ధపడతాడు. అపవాదితో యుద్ధము చేయగలుగుతాడు. అపవాదిని జయించగలుగుతాడు. ఎత్తబాటులో వెళ్ళగలుగుతాడు. ఇప్పుడు మనకి స్పష్టమైనది కావాలా? స్పష్టం కానిది కావాలా? స్పష్టమైన ధ్వని కావాలి. మరి స్పష్టమైన ధ్వని కాల ప్రవక్త ద్వారా దేవుడిచ్చాడా? హల్లెలూయా. ఎంతమంది గ్రహిస్తున్నారు? స్వరము స్పష్టమైన బూరధ్వనిగా ఉండుట అతను విని ఉన్నాడు. మీకు తెలుసా, ఒక బూర ఎలాంటి శబ్దం ఇస్తుందో? అది ఒక పదునైన శబ్దాన్ని ఇస్తుంది. బూరధ్వని పరిశుద్ధ గ్రంథంలో ఏమని అర్థం ఉందో తెలుసా? బూరధ్వని అంటే పరిశుద్ధ గ్రంథంలో బూరధ్వనికి అర్థం ఏమిటో తెలుసా? యుద్ధము అని. ఏంటండి? ఒక బూరధ్వని ఊదుతున్నాడంటే అక్కడ ఒక యుద్ధము ప్రారంభమవుతుంది అని. ఇంకొక వర్డ్ ఉంది. బూరధ్వని యుద్ధానికి మాత్రమే కాదు, బూరధ్వని ప్రత్యక్షతకు కూడా సూచనగా ఉంది. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎఫెస్ కాలంలో బూరధ్వని వచ్చింది అంటే అర్థమేంటి? ఎఫెస్ కాలంలో ఒక బూరధ్వని వినబడుతుంది అంటే ఒక వర్తమానం వచ్చి ఉన్నది. ఆ వర్తమానము కొద్ది మందికి ప్రత్యక్షతని ఇచ్చినది అని. హల్లెలూయా. బూరధ్వని దేనికి? ప్రత్యక్షతకి, యుద్ధానికి సాదృశ్యాలుగా ఉన్నాయి. 7 సంఘ కాలాలలో 7 దూతల యొక్క వర్తమానము అది ప్రత్యక్షతేనా? హల్లెలూయా. వాళ్ళు బూరధ్వనేనా తీసుకొచ్చింది? 7వ ప్రకటన 17 ఏంటండి? ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం.
ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా. హల్లెలూయా. చాలండి. ఏడవ దూత అంటే ఏడవ సంఘకాలపు వర్తమానికుడు. పలుకు దినాలలో అతడు బూర ఊదబోవుచుండగా. ఆ బూర ఏమిస్తా ఉన్నది? ఆ బూర ధ్వని ఏం కలగజేస్తా ఉన్నది? కొద్ది మందికి ప్రత్యక్షతనిస్తా ఉన్నది. హల్లెలూయా. కొంచెం చూద్దామా? బూర ధ్వనికి పరిశుద్ధ గ్రంథంలో ఏమని అర్థం ఉన్నది? యుద్ధము అని. పరిశుద్ధ గ్రంథంలో ఏ సమయంలోనైనా ఒక బూర ధ్వని ఊదినట్లయితే అది ఒక యుద్ధమునకు అర్థమిచ్చుచున్నది అని. అవునా? లేక ఇక్కడ ఇంకొకటి లేక పట్టుకుంటున్నారా అండి? ప్రత్యక్షత అన్నాడు. బూరధ్వని ప్రత్యక్షత ఉన్నది, లేక మరేదో అక్కడ జరగనై ఉన్నదని అర్థం. హల్లెలూయా. మరేదో అక్కడ జరగనై ఉన్నది. 53వ పేరా జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను ఎక్కువ చెప్పను, 5 పేరాలే, జాగ్రత్తగా పట్టుకోండి. 53వ పేరా. ఇప్పుడు సంఘకాలాలు ముగిసిన తర్వాత, హల్లెలూయా, ఎన్నున్నాయి? 7 సంఘకాలాలు ముగిసిన తర్వాత ఈ 7 సంఘకాలాలు యేసుక్రీస్తు మొదటి రాకడ నుండి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు కూడా. అవునా? మధ్యలో ఉన్న సమయంలో 7 సంఘకాలాలు ఉన్నాయి. హల్లెలూయా. ముగిసిన తర్వాత మరియు ప్రతి ఒక్కటి సిద్ధమగుచున్నది. సిద్ధమగుచున్నదని 4వ అధ్యాయంలో ఇక్కడ తెలియజేయుచున్నది. హల్లెలూయా. సంఘకాలాలు ముగిసినది. 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేదానికి ఏం జరుగుతుంది? సంఘకాలాలు ముగిసినాయి. సంఘకాలాలు ఎన్ని అధ్యాయాల్లో ఉన్నాయి? 1, 2, 3 అధ్యాయాల్లో. ప్రైజ్ లార్డ్. 7 సంఘకాలాలు ఉన్నాయి కదండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం అంతా 7 సంఘకాలాలే. ఆ సంఘకాలాలు ముగిసినది. ఆయన భూమిని విడిచిపెట్టాడు. ఎవరు? సంఘకాలాల మధ్య ఉన్న ఆయన, 7 దీప స్తంభాల మధ్య సంచరిస్తున్న ఆయన, 7 దీప స్తంభాల మధ్య 7 సంఘకాలాల మధ్య సంచరిస్తున్న ఆయన విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకానికి. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఆయన భూమిని విడిచిపెట్టెను. మీరు చూసారా? జ్ఞాపకం చేసుకోండి. అతనితో మాట్లాడిన స్వరం ఏమైనా ఉంది? యోహానుతో మాట్లాడిన స్వరం. యోహాను వధువుకు సాదృశ్యమేనా? హల్లెలూయా. ఆయన భూమిని వదిలిపెట్టేసి పైకి వెళ్ళి ఇక్కడికి ఎక్కి రమ్మనే మాట్లాడుతున్నాడా? హల్లెలూయా. జాగ్రత్తగా పట్టుకోండి. ఆయన భూమిని విడిచిపెట్టెను. మీరు చూసారా? జ్ఞాపకం చేసుకోండి. అతనితో మాట్లాడిన స్వరము అతని వెనకుంది. హల్లెలూయా. 7 సువర్ణ దీప స్తంభాల మధ్యలో ఆ కార్యం ముగించబడినది. హల్లెలూయా. మరియు ఇప్పుడు అదే స్వరము పరలోకంలో మాట్లాడుతుంది. 7 దీప స్తంభాల మధ్య మాట్లాడిన అదే స్వరం ఎక్కడ మాట్లాడుతుంది? పరలోకంలో. చూసాం కదండి అక్కడ 4వ వచనం. హల్లెలూయా. 4వ వచనంలో ఏముంది? 4వ అధ్యాయం అండి, 1వ వచనం. ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడినాను కాడ, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడిను, మరియు నేను మొదట వినిన స్వరం. మొదట ఎక్కడున్నాడు యోహాను? 7 సంకాలాల్లో విన్నాడు. ఆ స్వరం మరలా ఎక్కడ వినబడుతుంది? పరలోకంలో వినబడుతుంది. అంటే ఆ స్వరము భూమి మీద ఎవరిలోనో పెట్టాడు. ఎవరిలో పెట్టాడు ఆ స్వరం? అంటే ఆయన భార్యలో పెట్టాడు. హల్లెలూయా. ఆయన భార్య 7 సంఘకాలాల్లో సిద్ధపరచబడతా ఉంది. ఆయన భార్యలో ఆయన స్వరం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పరలోకానికి వెళ్ళి అక్కడ స్వరం మాట్లాడుతుంది. ఏమంటున్నాడో చూడమ్మా. 7 సువర్ణ దీప స్తంభాల మధ్యలో ఆ కార్యం ముగించబడింది. మరియు ఇప్పుడు అదే స్వరం పరలోక రాజ్యంలో మాట్లాడుచున్నది. అదేమిటి?
ఆయన తన ప్రజలను విమోచన కల్పించాడు. ఆ స్వరమే లేకపోతే వీళ్ళకి ఎత్తబాటు ఎక్కడి నుంచి ఉంది? ఆ తలుపే లేదు, ఆ స్వరమే లేదు అనుకో, ఆ 7 దీప స్తంభాల మధ్య ఆయన సంచారమే చేయలేదనుకో, హల్లెలూయా, ఆ స్వరమే ఈమెలో పెట్టలేదనుకో, ఈమె ఎలా ఎత్తబడుతుంది? ఎలా ఎత్తబడుతుందండి? ఎత్తబడాలంటే ఏదో నీలో పెట్టబడాలి కదా. ఈ 7 దీప స్తంభాల్లో మధ్య ఆయన సంచరిస్తున్నాడంటే ఆయన స్వరం ఇక్కడ వినబడుతుందా? ప్రతి కాలంలో కూడా ఆయన స్వరం వినబడుతుందా? ఎఫెస్ కాలంలో వినబడినదా? స్వర్ణ కాలంలో వినబడినదా? పెరిగిమా కాలంలో వినబడినదా? తుయిదైర కాలంలో వినబడినదా? అట్ట 7 సంఘ కాలాల్లో వినబడుతూ ఉందా ఆయన స్వరము? ప్రతి కాలంలో కూడా ఆయన స్వరం వినబడుతుందా? ఆ స్వరము నిన్నేం చేస్తుందంటే లోకము నుండి వేరు చేస్తుంది, నామకార్థపు భక్తి నుండి వేరు చేస్తుంది, మానవ కల్పిత ఆచారాల నుండి వేరుపరుస్తుంది, నీకు అగ్ని బాప్తిజం ఇస్తుంది, నిన్ను నూతన సృష్టిని చేస్తుంది, నిన్ను ఎత్తబాటుకి ఎలిజిబుల్ చేస్తుంది. ఇక ఆ స్వరం అంటుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు ఇక విలువ పెట్టి కొనబడిన వారు, అమూల్యమైన రక్తము ద్వారా మీరు కొనబడ్డారు. ఆ విలువ ఆయన సొంత రక్తమై ఉన్నది. హల్లెలూయా. ఆయన స్వరము నీలో నింపుతున్నాడు. హల్లెలూయా. కరుడు కరుడని పిలుస్తుంది, అలని పిలుస్తుంది. ఈ విషయాలను మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఆయన తన ప్రజలను విమోచన కల్పించాడు. ఆయన యొక్క భూ సంబంధమైన క్రియ ముగిసినది. హల్లెలూయా. ఇప్పుడు భూ సంబంధమైన క్రియ ముగిసినది. మరియు ఆయన మహిమలో ఉన్నాడు పరలోకంలో. యోహాన్ని పిలుస్తున్నాడు, పైకి ఎక్కి రమ్ము అని. ఆమేన్. అది నన్ను ఒక నూతన సంవత్సరమునకు ముందుగానే పెద్దగా అరిచేటట్లు చేస్తుంది. మరి మిమ్మల్ని కూడా ఆ కార్యం అరిచేలాగా చేస్తుందా? ప్రవక్తను అరిచేలాగా చేస్తున్నట్లయితే మరి మనల్ని కూడా అది ఎలా చేస్తుంది? హల్లెలూయా. ఓ మై, అక్కడే మీరున్నారు చూసారా? సిద్ధముగా ఉండండి. సిద్ధముగా ఉన్నది, పైకి ఇక్కడికి ఎక్కి రమ్ము. యుద్ధం. హల్లెలూయా. గొప్ప యుద్ధమునకు అది సమయమై ఉన్నది. ఏంటి పాస్టర్ గారు? జయించేవానికి నా సింహాసనం ఇస్తాను. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించు వానిని నాతో కూడా లవదేక కాలప వాగ్దానం. ప్రతి కాలంలో కూడా యుద్ధం ఉంది. ఏ యుద్ధం ఇది? కత్తులు తీసుకునే యుద్ధం కాదు, తుపాకీలతో పేల్చుకునే యుద్ధం కాదు. హల్లెలూయా. మరి ఇది ఎలాంటి యుద్ధం? వాక్యము ద్వారాగా యుద్ధం. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? మనము యేసుక్రీస్తు, అపవాది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి శోధించాడా? ఆడ యుద్ధం జరిగినదా? అపవాదికి యేసుక్రీస్తుకి యుద్ధం జరిగినదా? నువ్వు బాగా ఆకలి కొన్నావుగా, ఈ రాళ్ళు రొట్టెలగినట్లు చేసుకొని తిను. హల్లెలూయా. చెప్పాడా? అపవాది చెప్పలేదా? అప్పుడు దేవుడేమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోటిలో నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకునన్నాడు. జయించాడు అక్కడ. తర్వాత ఇంకొక శోధన వచ్చినది. హల్లెలూయా. ఇంకో శోధన వచ్చిందా? ఏమన్నాడు? ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కిందకు దూకు, దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు, నీ పాదాలకు రాయి తగలకుండా బైబిల్లో రాయబడినదిగా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడినదిగా అని శోధించాడా? తర్వాత దేవుడు ఏం చెప్పాడు? నీ ప్రభువును నువ్వు శోధించవలదు అని ఇంకోసారి రాయబడి ఉంది, నువ్వు ఎరగవా అన్నాడా? హల్లెలూయా. మరి జయించాడు అక్కడ కూడా. ఇది ఎలాంటి యుద్ధమో చూస్తున్నారా?
హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి ఆ యుద్ధంలో నువ్వు జయించాలంటే నీకేం కావాలి? ప్రత్యక్షత కావాలి. ప్రైజ్ ది లార్డ్. బయలుపాటు కావాలి. బయలుపాటు లేకుండా నువ్వు జయించలేవు. అపవాదిని జయించలేవు. హల్లెలూయా. ఏదో గుడికి వెళ్తే చాలయ్యా ఎత్తబడతానో, నిన్ను నువ్వే మోసగించుకుంటున్నావు. ఏదో గుడికి వెళ్తే మనం ఎత్తబడలేవు, అది భక్తి కాదు. హల్లెలూయా. మనము ఆయన్ని ఎరిగి ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. ప్రత్యక్షత ఎరగాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, గొప్ప యుద్ధమునకు ఇది సమయమై ఉన్నది. దేవుని వర్తమానమును త్రోసివేసిన ప్రజలు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే దేవుడి వాక్యాన్ని, ఆ కాలపు బోర ధ్వనిని త్రోసేస్తారో, 7 సంఘకాల వర్తమానికుడు, హల్లెలూయా, 7 సంఘముల యొక్క వర్తమానికుడు ఎవరైనా పరిశుద్ధాత్మ. తిరస్కరించిన వారు, ఆ పరిశుద్ధాత్మను ఎవరైతే తిరస్కరించారో వారు, ఆయన యొక్క కృప యొక్క వర్తమానమును ఎవరైతే త్రోసేశారో వారికి ఇక ఏమీ మిగిల్లేదు. తీర్పు మాత్రమే సిద్ధంగా ఉంది వాళ్ళకి. మీరు పట్టుకున్నారా అండి? హల్లెలూయా. అక్కడ దేవుని యొక్క వర్తమానం తోసేసిన ప్రజలకి, 7 సంఘకాలాల యొక్క వర్తమానికుడైన పరిశుద్ధాత్మ తిరస్కరించిన వారికి, ఆయన యొక్క కృపను, ఆ యొక్క కృప యొక్క వర్తమానాన్ని ఎవరైతే త్రోసేశారో వారికి ఇక ఏమీ మిగిల్లేదు. వారికి ఇంకేముందంటే తీర్పు తప్ప. తీర్పు దినము నా వారు తీర్పు తీర్చబడతారని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన భూమి మీద తెగుళ్ళు కుమ్మరించుటకు సిద్ధం చేయుచున్నాడు. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు? ఏమున్నాయి? సంకాలాలు, 7 సంకాలాలు, 7 ముద్రలు, 7 బోరలు, 7 పాత్రలు. 7 పాత్రలు అంటే ఏంటి? పాత్రలు అంటే తెగుళ్ళు, తీర్పులు, దేవుడి యొక్క ఉగ్రత పాత్రలు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇక్కడ అంటున్నాడు చూడండి, తెగుళ్ళు కుమ్మరించుటకు సిద్ధం చేయుచున్నాడు. పైకి ఎక్కిరము. ఆ శ్రమల్లో మీరు ఉండద్దు. మీరు బోరధ్వని ఉంది మీకు. ఆ కాలపు వాగ్దాన వాక్యం మీలో ఉన్నది. మీరు ఇక పైకెక్కిరమనే స్వరం వినబడుతుంది. మరియు జరగనయ్యున్న సంగతులు నేను నీకు చూపిస్తాను. హల్లెలూయా. క్రీస్తును తిరస్కరించిన వారు, దేవుడు లేడని చెప్పే పాపులు, ఇదిగో నేను వారి మీద నా కోపాగ్ని కుమ్మరిస్తాను. పట్టుకుంటున్నారా? మీరు ఆ సందర్భాన్ని గమనించండి. ఈ రాత్రి మీరు దాని గురించి ఎల్లవేళలా మరింత ఎక్కువ లోతుగా తెలుసుకుంటారు. హల్లెలూయా. ఇక్కడ మనము ప్రతిదీ పొందుకున్నాం. పట్టుకుంటున్నారండి? ఇక్కడ మనము ప్రతిదీయు పొందుకున్నాం. మనము ఒక చోట నుండి మరొక చోటకి ఉదహరించుచూ ఉండవలెను. ఈ చివరి బోర ధ్వనించినప్పుడు భయంకరమైన కార్యము వారికి ఏ విధముగా జరగనయ్యున్నది? చివరి యుద్ధం జరిగినప్పుడు, చివరి వర్తమానం ప్రసంగించినప్పుడు, చివరి పాట పాడినప్పుడు, మరియు మనము క్రీస్తు యొక్క తీర్పు సింహాసనము ముందు నిలబడి ఉంటాం. నీవక్కడ ఈ విధముగా అడగబడతావు. తీర్పు సింహాసనం ఎదుట నీ విధముగా అడగబడతావు. ఎందుకని నీవు దానిని పొందుకోలేదు? నేను నీకు ఇచ్చిన జీవముతో నీవేం చేశావు? నీవు కారణము కొరకు అడగబడతావు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆ కాలపు దూత తీసుకొచ్చిన వర్తమానం నమ్మలేదు? మీకు తెలుసా? 3వ ఈడ్పు పరిచర్య యేసుక్రీస్తు దినాలలో యేసుక్రీస్తు పాతాళంలోకి వెళ్ళి చెరలో ఉన్న ఆత్మలకి బోధించాడా? మీరు చూడండి, పేతురు రాసిన పత్రిక 1వ పేతురు
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినాలలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించును. ఆ ఓడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ప్రైజ్ ది లార్డ్. మరి అవిధేయులైన వారి యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించడమైనది. ఎందుకు పాస్టర్ గారు? వాళ్ళు మారు మనసు పొందుతారా? వారు రక్షించబడతారనా? నో, అడగబడతారు. 3వ ఈడ్పు పరిచర్య ఇక్కడ కూడా జరుగుతుందా? 3వ ఈడ్పు పరిచర్య ఇక్కడ కూడా జరుగుతుందా? వధువు ఎత్తబడే ముందు కూడా జరుగుతుందా? ఇప్పుడు తీర్పు సింహాసనం ఎవరో తెలుసా? ఆయన భార్యే. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఒకప్పుడు ఆ మెరుపులు, ఆ ధ్వనులు, ఆ ఉరుములు సింహాసనములో నుండి వచ్చాయి. ఇప్పుడు అవి ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసా? ప్రకటన 19:6 ఏంటి? విస్తార జలముల శబ్దం, బలమైన ఉరుముల శబ్దం, హల్లెలూయా, పోలిన ఒక స్వరము. ఇప్పుడు ఆ ఉరుములు ఎవరిలో ఉన్నాయి? ఆ ధ్వనులు ఎవరిలో ఉన్నాయి? ప్రైజ్ ది లార్డ్. ఆయన భార్యలో ఉన్నాయి. ఇప్పుడు ఆయన భార్య తీర్పు సింహాసనంగా మార్చబడుతుంది. ఇక అడగబడుతున్నారు అక్కడ. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? లోకానికే తీర్పు తీర్చిద్ది ఈమె. అవునా కదా? లోకానికి తీర్పు తీర్చుదురా అని ఎరగరా? దేవదూతలకు కూడా ఈమె తీర్పు తీర్చిద్దా? ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాడో, ఇక్కడ మనము ప్రతిదీ పొందుకున్నాము. మనము ఒక చోట నుండి మరొక చోటకి ఉదహరించుచు ఉండవలెను. ఈ చివరి బూర ధ్వనించినప్పుడు. ఏది చివరి బూర? 7వ సంఘకాలపు వర్తమానికుడు. చివరి బూర ధ్వనించినప్పుడు భయంకరమైన కార్యము వారికి ఏ విధముగా జరగనయ్యున్నది. హల్లెలూయా. చివరి యుద్ధము జరిగినప్పుడు. ఇక్కడ చివరి యుద్ధం ఉందా? చివరి యుద్ధం ఉన్నదా? హల్లెలూయా. చివరి వర్తమానం ప్రసంగించినప్పుడు, ప్రైజ్ ది లార్డ్, చివరి పాట పాడినప్పుడు, మరియు మనము క్రీస్తు యొక్క తీర్పు సింహాసనం ముందు నిలబడి ఉంటాం. నీవక్కడ ఈ విధముగా అడగబడతావు. అక్కడ నువ్వు ఈ విధంగా అడగబడతావు. ఎందుకని నీవు దాన్ని పొందుకోలేదు? దేన్ని? ఆ కృపావర్తమానాన్ని. ఎందుకని ఆ పరిశుద్ధాత్మను పొందుకోలేదు? ఎందుకని ఆ కాలపు వాగ్దాన వాక్యాన్ని పొందుకోలేదు? ఎవరిని అడుగుతున్నాడని? ప్రజలని. అడగబడతావు. ప్రజల పట్టుకుంటున్నారా మీరు? ఆ వర్తమానము పొందుకోకపోతే ఇప్పుడే పొందుకోండి. కృప వెళ్ళిపోయిన తర్వాత పొందుకోవాలంటే కుదరదు. హల్లెలూయా. కృప ఉండంగానే మారు మనసు పొంది మన పాపాలు తప్పిదాలు ఒప్పుకొని, ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపయ్యా, నీ జీవంతో నన్ను నింపయ్యా, నీ అగ్నితో నన్ను కాల్చయ్యా, నాలో ఉన్న పాపాన్ని, నాలో ఉన్న చెడుని, నాలో ఉన్న రోత జీవితాన్ని నీ అగ్ని ద్వారా కాల్చివేయి ప్రభువా, నన్ను నూతన సృష్టి చేయ ప్రభువా అని ఇప్పుడే వేడుకోండి. హల్లెలూయా. ఈ వర్తమానము నిన్ను నూతన సృష్టి చేసేదై ఉన్నది. ఈ వర్తమానము నిన్ను ఎత్తబాటుకి తీసుకెళ్లేదై ఉన్నది అంటున్నాడు. నువ్వు అడగబడతావంట. నీవు ఇక్కడ ఈ విధముగా అడగబడతావు. ఎందుకని నీవు దాన్ని పొందుకోలేదు? నేను నీకు ఇచ్చిన జీవముతో నువ్వేం చేశావు? నేను నీకు ఇచ్చిన జీవముతో, నేను ఇచ్చిన వాక్యముతో నువ్వేం చేశావు? నేను నీకు ఇచ్చిన ఆత్మతో నువ్వేం చేశావు? లోకంలో పాడు చేసావా? వ్యసనాలకి గురి చేసావా? డబ్బు వ్యామోహంలో పడిపోయావా?
స్త్రీల వ్యామోహంలో పడిపోయావా? పేరు ప్రఖ్యాతలకు పడిపోయావా? లోక కార్యాలతో పడిపోయావా? హల్లెలూయా. ఏం చేశావు అని అడగబడతాడంట ఆ వ్యక్తి. నీవు కారణం కొరకు అడగబడతావు. తర్వాత ఏమిటి? నేను ఆ పాట పాడుట మీరు విన్నారా, లేక దానిని ప్రయత్నిద్దామా? తర్వాత ఏంటి? తర్వాత ఏమిటి? ఆ గొప్ప గ్రంథం తెరిచినప్పుడు. తర్వాత ఏమిటి? వారు వర్తమానం తిరస్కరించినప్పుడు నీవు కారణము కొరకు అక్కడ అడగబడతావు. హల్లెలూయా. తర్వాత ఏమిటి? ఈ గ్రంథములో వ్రాయబడినంత నిశ్చయముగా నీవు అక్కడికి వెళ్ళి నిలబడవలసి ఉన్నది. నీవు అడగబడతావు. అక్కడికి వెళ్ళి నిలబడి మరి కారణము చెప్పవలసి ఉన్నది. నీవు కారణము చెప్పవలసి ఉన్నది. అది మనకు చెల్లిస్తుంది. నా సహోదరుడా, సహోదరి, అది మనలను దేవుని యొక్క కుమారులు మరియు కుమార్తెలుగా తగినటువంటి వారిగా దినములోని ప్రతి ఒక్క గడియలో మనలని మనము పరీక్షించుకోమని చెబుతుంది. ప్రతిరోజు పరీక్షించుకోమని చెబుతుంది. నేను ఆయనకు నమ్మకంగా ఉన్నానా? ఈ దినము నేను ఆయనకి విధేయుడుగానే ఉన్నానా? ఎక్కడైనా లోకంలో పడిపోయానా? ప్రతి దినము పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా అంటున్నాడా ఇక్కడ? ప్రతి ఒక్క గడియలో మనలను మనం పరీక్షించుకోమని చెబుతుంది. పౌలు చెప్పెను, నేను దినదినము మరణిస్తున్నాను, అయినను జీవించున్నది నేను కాదు, కానీ క్రీస్తే నాలో జీవించుచున్నాడు. చూశారా? పరీక్షించుకోవలసి ఉన్నది ఇక్కడ. ఎందుకనగా నీవు ఏ గడియలో పిలవబడి ఉన్నత స్థలములో జవాబు చెప్పవలసి ఉన్నదో నీకు తెలియదు. ఏ గడియలో పిలవబడి ఉన్నత స్థలములో జవాబు చెప్పవలసి ఉన్నదో నీకు తెలియదు. కాబట్టి ప్రతిరోజు పరీక్షించుకోవలసిన గడియా. హల్లెలూయా. మరి జాగ్రత్తగా చూద్దామా? దీనితో ముగిద్దాం. ఇప్పుడు బూర యొక్క స్వరము విన్నాను. మంచిది. యోహాను ఏమి చెప్పినో గమనించండి. ఆయన ఇక్కడ చెప్పెను. మొదటి వచనము చివర 4వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనములో మొదటి స్వరం, నాతో మాట్లాడిన స్వరము బూరధ్వనిలాగా ఉన్నది. మరియు చెప్పెను, పైకి ఎక్కి రమ్ము. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? స్వరమును విన్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఎక్కి రమ్ము. నెక్స్ట్ వారం చూద్దాం ఈ వర్తమానం. పైకి ఎక్కి రమ్ము అనే వర్తమానం నెక్స్ట్ వారం చూద్దాం. 55వ పేరా నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. మరి ఇక్కడ మనల్ని మనం పరీక్షించుకుందామా? ఎంతమంది పరీక్షించుకోవడానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది మీ జీవితాలు వాక్యానికి తగినట్టుగా ఉన్నవా లేవా? ఇదే పరీక్షించుకోవలసిన సమయం. హల్లెలూయా. మరి ఒకవేళ లేకపోతే ఇప్పుడే సరి చేసుకుందాం. సమయం అయిపోయిన తర్వాత మరి అక్కడ ఆయన ఎదుట నిలబడి మరి ఎందుకని నీవు మరి దానిని పొందుకోలేకపోయావు? ఏం చేశావు నేనిచ్చిన ఆత్మతో, నేనిచ్చిన వాక్యముతో అని అడిగినప్పుడు నీవు అక్కడ తిరిగి జవాబు చెప్పవలసి ఉన్నది. మీకు తెలుసా? పెండ్లి వస్త్రం లేకుండా ఒకడు దొడ్డిదారిలో వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. వెళ్ళాడా? నిలబడ్డా? మనము ద్వారం గురించి మాట్లాడుకున్నాం. పరలోకంలో తలుపు తెరవబడట గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ వర్తమానం మనం చూసుకున్నాం. వాడు అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. స్నేహితుడా, పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలా వచ్చావని అడిగాడా రాజు? ప్రభు అడిగినప్పుడు వాడు మౌనంగా ఉన్నాడు. ఎమ్మటే దేవుడు ఇలా అన్నాడు, వాడు కాళ్ళు చేతులు కట్టేసి వెలుపటి చీకటిలో పడవేయము. హల్లెలూయా. ఇప్పుడు మనము వెలుపటి చీకటిలోకి వెళ్ళాలని ఎవరైనా కోరుకుంటున్నారా? వెలుపటి చీకటిలోకి వెళ్లకుండా ఉండాలంటే ఒక వర్తమానం వచ్చిందా?
ఒక తెరవబడిన తలుపు ఉందా? ఒక పెండ్లి వస్త్రం ఉన్నదా? మరి ఒక స్వరం ఉందా? ఇక్కడే మనల్ని మనం సిద్ధపరచుకుందాం. మనము వాక్యం వెలుగు వైపు తిరిగి మన జీవితాలు వాక్యానికి సమర్పిద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.